దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2024 సంవత్సరము సెప్టెంబర్ నెల 3వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 37వ సంకీర్తన 39వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ధ్యాన వాక్యాన్ని చదువుకుందాం ఒకసారి. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యానవాక్యము దేవుని ప్రజలకు కష్టాలు కడగండ్లు తప్పవు, వారికి రక్షణాధారము యెహోవాయే. ఆ రక్షణాధారము కూడా నీతిమంతులకు అని మనము ఇప్పుడు దాన్ని ధ్యానించుకుంటున్నాము. కీర్తనకారుడు నేటి ధ్యానవాక్యాన్ని గ్రహించి వ్రాసినటువంటి అర్థము అయితే ఇది కీర్తనకారుడు పూర్తిగా గ్రహించుకొనే కీర్తించినట్లుగా మనకి తెలియబడుతుంది. ఎందుకంటే రక్షణాధారము నీతిమంతులకి. ఎందుకంటే నీతిమంతులు దేవుని విశ్వసిస్తారు. దేవుని యొక్క కట్టడలను ఆజ్ఞలను పాటించి నడుచుకునేది నీతిమంతులు. అట్టా నీతిమంతులకు రక్షణాధారము యెహోవాయే. వారికి సహాయుడై వారిని రక్షించును అని లేఖనము చెప్పుచున్నది. అయితే కష్టకాలంలో సహితం దేవుని బిడ్డలకు కాపుదల లభిస్తుంది. దేవుడు వారిని అనుదినం కాపాడుతూనే ఉంటాడు. ఎవరికి? నీతిమంతులకు, దేవుని ఆశ్రయించే వాళ్ళకి, దేవుని యందు విశ్వాసం ఉన్న వాళ్ళకి ఆ దేవుడు అనుదినం వారిని కాపాడుతూనే ఉంటాడు. ఎలాగంటే నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తిస్తుంటాడు. ఆయన ఆకాశం నుండి ప్రతి మనిషిని చూస్తూనే ఉంటాడు. అట్టి వారికి శ్రమల్లో సహనాన్ని ఇస్తాడు. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండే వానిని నీతిమంతులుగా జీవించేలాగా చేస్తాడు. నీతిమంతులుగా మనం జీవించాలి అని మనం అనుకునే విషయము నీతిగల జీవితం మనంతటా మనకు రాదు. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉంటే తప్పకుండా నీతిమంతులుగా దేవుడు చేస్తాడు. అందువలననే నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. పేదలను ఆదుకునే దాతృత్వ గుణాన్ని దేవుడు అనుగ్రహించిస్తాడు. దేవుణ్ణి ఆశ్రయించే వారందరూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. సంతోషము సమాధానము అనేది అది మనకి ఎంత ఏదేదో చేస్తే ఏమేమో మనము కలుగ చేసుకొని మనకి సంతోషాన్ని కలిగేటట్లుగా మనం చేసుకోవటం కాదు. దేవుని ఆశ్రయించిన వారికి సంతోషము దేవుడు అనుగ్రహించిస్తాడు. సంతోషం అనేది దేవుని ఆశ్రయించి దేవుని నమ్ముకొని దేవుని మీద భారం వేసిన వాళ్ళకి సంతోషం ఆటోమేటిక్గా కలుగుతుంది. వారికి దేవుడు తోడయ్యుండి రక్షిస్తాడు. ప్రతి ఉదయం సాయంత్రపు వేళల్లో దేవుని ప్రార్థించడం భక్తిపరుల అనుదిన కార్యక్రమము. గొప్పవారేమి బీదవారేమి అందరూ దేవునికి సమానులే. ప్రియ దేవుని బిడ్డలారా, అందరి మీద దేవుడు తన కృపను చూపుతున్నాడు. దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించే వారే నీతిమంతులుగా పిలువబడుచున్నారని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. వారికే యెహోవా రక్షణాధారము. నీతిమంతులుగా పిలువబడిన వారికి
నీతిమంతులుగా ఉన్నవారికి వారికి యెహోవా రక్షణాధారంగా ఉంటాడు. అట్టివారు శ్రమల్లో కూడా సంతోషించడం అది దేవుని కాపుదల. శ్రమల్లో కూడా సంతోషంగా ఉండడం అంటే అది దేవుని కాపుదల ఉన్నట్లే. అట్టి కాపుదల కొరకు మనము యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉందాము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉంటే ఆయన రక్షణ కలుగుతుంది, ఆయన కాపుదల మన మీద ఉంటుంది, ఆయన దయ మన మీద ఉంటుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కాపుదల మనము పొందుకోవాలంటే మనము ఎల్లప్పుడూ దేవుని యందు భయభక్తులు కలిగి మనము జీవించాలి. మనము ఆయన యొక్క కాపుదలను మనం నిత్యము మనం పొందుకుంటున్నాము. కాబట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉండాలి, ఆయన స్తుతులు అర్పిస్తుండాలి. ప్రభు సన్నిధిని మోకరించి నిత్యము మన యొక్క జీవితము మంచిగా దేవుని యందు భయభక్తులు కలిగి నడిచేటట్లుగా మనకి దేవుని అనుగ్రహము కావాలని మనము దేవుణ్ణి బ్రతిమలాడి వేడుకోవాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవునికి నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మనము పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీ పాదములకు స్తోత్రములు. తండ్రి, నీ దివ్యమైన వాక్యాన్ని మేము నిత్యము ఇలా ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. ఇదిగో దేవా, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా తండ్రి. నీ యొక్క రక్షణాధారము మాకు అనుగ్రహించయ్యా. నీ యొక్క రక్షణాధారం మేము పొందుకునేలా దేవా, నీ యందు మేము నీతిమంతులముగా మేము జీవించే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని కాపాడమని తండ్రి, ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్.